హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మనం కిచెన్లో సూపర్ క్రిస్పీ సూపర్ టేస్టీ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. సో వింటర్కి పర్ఫెక్ట్గా, రైస్కి ఇంకా పర్ఫెక్ట్గా, అలానే మనకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఎడిక్టివ్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే గంట సింబల్ని గట్టిగా కొట్టేయండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ పావు కేజీ దాకా బెండకాయలు తీసుకున్నాను. సో వీటిని కడిగి తుడిచి పెట్టుకున్నాను అనమాట. సో తర్వాత ఈచ్ పీస్ని నేను ఇలా జెంటిల్గా స్లిట్ చేశాను. సో నేను ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మీరు కూడా ఇలాగా 2 స్లిట్స్ ఇలా చేసుకొని దాన్ని సగానికి చేయండి. సో ఇలా అన్నీ కట్ చేసుకొని మనము ఒక బౌల్లోకి వేసుకుందాము. సో తప్పనిసరిగా మీరైతే వైప్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మనకి ఆ జిగురుగా ఉంటే ఇలా కట్ చేసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఇక్కడ చాలా సింపుల్గా ఈజీగా ఎలా కట్ చేసుకుంటున్నానో మీరు కూడా అలానే కట్ చేసుకోండి. అండ్ అలాగే పిల్లలకి ఎవరికైనా జిగురు వల్ల తినడం ఇష్టం లేకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. అందులో తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అందులోనే 1 టీ స్పూన్ దాకా నేను కారం అది కూడా వేసుకుంటున్నాను. సో అదే విధంగా మనం కొంచెం క్రిస్పీనెస్ కోసం అయితే నేను ఇక్కడ బేసన్ ఫ్లవర్ వాడుతున్నాను. సో అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను. అందులోనే కొంచెం ఇంగువ, అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి. సో మనకి ఇవన్నీ కూడా మంచిగా స్నాక్ లాగా కూడా యూస్ అవుతుంది కాబట్టి ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ దాకా బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకుంటున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్. అలాగే ఒక 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో చేత్తోని మనము కలిపినా కూడా పొడి పొడిగా కలపండి. మరీ చేత్తోని గట్టిగా మనం కలిపేసినా అదంతా కూడా వాటరీగా అయిపోతుంది. సో ఇలా డ్రైగా వచ్చేటట్టు మనము పౌడర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కొంచెం పైకి చెల్లించుకోవడమో లేదంటే చేత్తో కానీ స్పూన్తో కానీ ఇలాగ కొంచెం నెమ్మదిగా కలపండి. సో ఇప్పుడు ఫ్రైయింగ్ కోసం నేను కడాయిలో ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. సో నేను ఎక్కువ హీట్ యూజ్ చేయను, బికాస్ స్లో ఫ్రైయింగ్ వల్ల బెండకాయలు బయట గోల్డెన్గా అండ్ అలాగే ఇన్సైడ్ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యి క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఒకవేళ మీరు రైస్తో తినాలంటే సాంబార్ రైస్, పప్పు, అన్నం, కర్డ్ రైస్లో ఏ కాంబినేషన్లోకైనా సూపర్గా సెట్ అయిపోతుంది. బట్ ఆనెస్ట్లీ చెప్తున్నాను, ఈవినింగ్కి అయితే హాట్ టీతో స్నాక్ లాగా తింటే మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. క్రిస్పీ ఎడ్జెస్, ఆ స్పైసీ మసాలా బయట అదే మంచిగా హైలైట్ అవుతుంది అనమాట. వింటర్లో ఇలా హాట్ క్రిస్పీ ఫ్రైగా మనం ఒక ప్లేట్లో తీసుకొని తింటే చాలా కంఫర్ట్గా ఫుడ్ ఫీలింగ్ ఫుల్గా వస్తుంది. సో డెఫినెట్లీ ట్రై చేసి కమెంట్లో ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో నేను చల్లారాక నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సో చూడండి ఎంత క్రిస్పీగా మంచిగా షేప్ అది బాగా వచ్చింది కదా. సో మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో అందరూ మంచిగా తినండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.